పాకిస్తాన్ లో 40% జనాభా బీపీఎల్ లో ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే 2 ఏళ్లలో ఇంకొక 10 మిలియన్ అంటే దాదాపు 1 కోటి మంది పాకిస్తాన్ లో ఇంకా పేదరికంలోకి వెళ్ళనున్నారు. వాళ్ళు కూడా బీపీఎల్ లో. పాకిస్తాన్ జనాభా దాదాపు 24.5 కోట్లు. ఈ జనాభాలో దాదాపు 50% కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అన్నమాట. అయితే పాకిస్తాన్ లో చాలా ఉద్యోగాలు ఇన్ఫార్మల్ సెక్టర్. వాళ్ళ ట్యాక్స్ బేస్ చాలా తక్కువ. పాకిస్తాన్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళే 5.2 మిలియన్ మంది. ఇంకా పెద్దగా ట్యాక్స్ అక్కడ రావు అనమాట. పాకిస్తాన్ ఈసారి ట్యాక్స్ హైక్స్ గానీ ట్యాక్స్ బేస్ గానీ పెంచాలని ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి ప్రొటెస్ట్లు కూడా చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ తగ్గించి ఆస్టరిటీ మెజర్స్ పెంచుద్దో, ట్యాక్స్ బేస్ పెంచుద్దో, ఆ టైంలో ప్రజలు ప్రభుత్వాన్ని తిడతారు కామన్ గా. అలాంటి ప్రొటెస్ట్లే పాకిస్తాన్ లో అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఈ సందర్భంగా. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ లో గత సంవత్సరంలో హై ఇన్ఫ్లేషన్ మాత్రమే కాదు, పాకిస్తాన్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. వీటన్నిటిని తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అయినా కానీ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న IMF రూల్స్ ఎంత ఫాలో అయినా సరే పాకిస్తాన్ ఇదంతా దాటుకుని బయటపడగలదా?